రివ్యూ ఆఫ్ సరిపోదా శనివారం. సరిపోయిందా లేదా చూద్దాం. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో నానికి కోపం ఎక్కువ. వీక్ లో 6 days లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని, తన కోపం తెప్పించే ఇన్సిడెంట్స్ అన్ని ఒక డైరీలో నోట్ చేసుకుంటాడు. శనివారం వెళ్ళి కొడతాడు. అంటే వాడు ఆదివారం కొట్టాడా? సో శనివారమే ఎందుకు వెళ్ళి కొట్టాడు, అసలు తనకి శనివారానికి లింక్ ఏంటి, అలాగే ఎస్జే సూర్యకి నానికి కనెక్షన్ ఎక్కడ, అసలు సోకులపాలెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది మిగిలిన ప్లాట్ అయితే, ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే చిత్తక్ కొట్టేశాడు భయ్య. మామూలు కొట్టలేదు, వేరే తాండవం చేస్తాడు అంతే. గూస్ బంప్స్ వచ్చాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మాత్రం డీసెంట్ వాచ్, ఓకే మూవీ ఫర్ మీ అనిపించింది నాకు. ఎందుకనేది డీటెయిల్ గా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా రెగ్యులర్ గా చూసే రొటీన్ కమర్షియల్ స్టోరీ ప్లాటే విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ యాంగర్ ఇష్యూస్, శనివారం కాన్సెప్ట్ లాంటివి తీసుకొచ్చి కొన్ని చేంజెస్ చేశారు. విత్ ఎస్జే సూర్య గారి ఎక్సెప్షనల్ క్యారెక్టరైజేషన్, నిజంగా ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టరైజేషన్ మాత్రం పీక్స్ అసలు. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ మధ్యలో అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్పనిచ్చి మిగిలిన అన్ని సోగా కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ అయితే. సో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఓకే పర్లేదు అని అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 40 minutes మంచి రేసీగా వెళ్ళద్ది, ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. బట్ ఆ 40 minutes తర్వాత డెడ్ స్లీప్, మళ్ళీ రొటీన్ ట్రాక్ లోకి వచ్చేసింది. మీరు నెక్స్ట్ ఏం జరిగిద్ది అసలు అనేది మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, అంత రొటీన్ గా వెళ్ళిపోయింది విత్ ల్యాగ్ తో. అండ్ దాంతోపాటు ఈ మూవీలో ఒక 4-5 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రెగ్యులర్ గా మనం చూసిన యాక్షన్ బ్లాక్స్ డిఫరెంట్ గా ఏం తీసుకెళ్లేదు, ఆర్డినరీగానే అనిపించినాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆ ఫైట్స్ ని బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. అండ్ అలాగే ఈ మూవీలో హైస్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి, కానీ మరీ అంత వాటిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నా సరే డైరెక్టర్ అక్కడతోనే ఆపేశారు. దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అండ్ ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, తన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే మెంటల్ మదిలో, బ్రోజేవార్ ఎవర్రా హిలీరియస్ గా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. అండ్ వాటి తర్వాత వచ్చిన అంటే సుందరానికి కూడా బాక్స్ ఆఫీస్ పరంగా అంత కలెక్షన్స్ రాకపోయినా సరే ఆఫ్టర్ ఓటీటీలో రిలీజ్ అయిపోయాక దానికి ఎంతైతే రీచ్ రావాలో అంత రీచ్, అంత అప్రిషియేషన్ వచ్చింది దానికి. ఇప్పుడు ఈ సరిపోదా శనివారంకి స్టోరీ అనేది రెగ్యులర్ ఫార్మేట్ లోనే ఉన్నా సరే స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. దాన్ని సీన్ టు సీన్ అసలు మంచి రేసీగా వెళ్తూ ఉంటుంది. మనకి ఎమోషన్స్ అనేవి కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. అండ్ ఇక డైరెక్టర్ బ్రిలియన్స్ ఎక్కడ తెలిసిందంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మనకు అలా జరిగిపోతా ఉంటే అరే ఎందుకు పెట్టారా యూజ్లెస్ గా అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ లో దానికి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇచ్చాడని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే ఒక 2-3 సీన్స్ కి అలా పే ఆఫ్ అనేది బాగానే అయింది. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో ఆ క్లైమాక్స్, ఆ ప్రీ క్లైమాక్స్ అనేది కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. ఈ మూవీ నిజంగా వివేకాత్రేయ గారి మనం ప్రీవియస్ ఫిలిం చూసుకున్న అంటే సుందరాణిలో ఏదైతే కంప్లైంట్ ఉందో డ్యూరేషన్ లాంగ్ బాగా ల్యాగ్ చేశారు అని, దీంట్లో కూడా మినిమం ఒక 15 minutes ల్యాగ్ అనిపించింది. దాన్ని కొంచెం ట్రిమ్ చేస్తే బెటర్ అనిపించింది నాకైతే. ఇక పెర్ఫార్మెన్సెస్ లో నాని గారు యాజ్ యూజువల్ న్యాచురల్ గా చింపేశారు. అండ్ ఇక మీరు మూవీ నుంచి బయటకు వచ్చాక మీరు ఎక్కువగా మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన క్యారెక్టరైజేషన్ రాసుకోవడం అలాగే ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. నిజం చెప్తున్నాను, నాని గారి కన్నా ఎక్కువ మాట్లాడుకుంటారు ఆయన గురించి, అంత క్రూయల్ గా యాక్ట్ చేశారు. అండ్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇక హీరోయిన్ విషయానికి వచ్చేస్తే ఏదో త్రూఅవుట్ ద మూవీ క్యారీ అయింది, కానీ అంత ఇంపార్టెన్స్ అయితే నాకు అనిపించలేదు మూవీ చూస్తున్నంత సేపు. అండ్ ఇక మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఓకే పెర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ అని చెప్పాలి. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జేక్స్ బిజాయ్ హైలైట్. మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఎవరంటే జేక్స్ బిజాయ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చితక్ కూడా హెడ్ అయ్యా బాబు, అసలు వింటుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. అండ్ దాంతోపాటు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయంలో అన్ని బాగానే సెట్ అయినాయి అని చెప్పాలి. అండ్ ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇట్స్ డీసెంట్ వాచ్. మీరు ఫ్యామిలీతో వెళ్ళి పక్కాగా ఎంటర్టైన్ అవుతారు, ఎలాంటి వల్గర్ లాంగ్వేజెస్ కానీ సీన్స్ కానీ లేవు. మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ని. సో ఇది ఈ సరిపోదా శనివారం మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.